నమస్తే, నేను లక్ష్మణ్. మాజీ మంత్రి అనిల్ కుమార్ అడ్రస్ గల్లంతైందా? అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ రాజకీయాల నుంచి తప్పుకున్నాడా, సన్యాసం తీసుకున్నాడా, లేదా జగన్మోహన్ రెడ్డి వదులుకున్నాడా, వదిలేశాడా? ఈ అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉంది. అనిల్ కుమార్ గురించి మనం మాట్లాడుకుంటే 2008కి వెళ్ళాలి. 2008లో నెల్లూరు టౌన్లో కార్పొరేటర్గా అతను రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2014, 2019లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి హవా చూసుకొని, ఆయన అండ చూసుకొని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మీద రెచ్చిపోయాడు. ఆయనకి 2019లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం కల్పించాడు. కానీ నీటిపారుదల శాఖ కన్నాను నోటిపారుదల శాఖ మంత్రిగా ఆయనకి మంచి పేరు. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ మీద ఒంటి కాలుపై నిలబడి పరుష పదజాలంతో హైయెస్ట్ గోల్డ్ మెడల్ తీసుకున్న బూతుల మంత్రిగా ఆయనకు ఒక గ్రాండ్ రికార్డు కూడా ఉంది. అటువంటి క్రమంలో ఆ విధంగా వెలుగొందిన మంత్రి మాజీ అయ్యాడు. ఇప్పుడు ఆయన అడ్రస్సే గల్లంతైన పరిస్థితి అయితే ఉంది. అసలు అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా అనే క్వశ్చన్ మార్కు సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది. ఎందుకంటే నెల్లూరు టౌన్కు టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి గెలిచిన చంద్రశేఖర్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అంటే నువ్వు అక్కడ పనికిరావు, ఇన్ఛార్జి హోదాలో కూడా నువ్వు పనికిరావు, నీ నుంచే నెల్లూరు జిల్లాలో బాగా డ్యామేజ్ అయింది, నీకు విస్తృతమైన అవకాశం కల్పించినా కానీ నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అలకబూనాడో లేదో వదిలించుకున్నాడో దరిద్రాన్ని అన్నట్టుగా అనిల్ పరిస్థితి అయితే ఇప్పుడు రాజకీయాల నుంచి కనుమరుగైన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నెల్లూరులో హేమీలు ఉన్నారు. ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఆనం కావచ్చు, అప్పుడు ఇప్పుడు కోటరెడ్డి శ్రీధర్ కావచ్చు, హేమీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. హేమీలు ఉన్నా కానీ అందరినీ కాదని మంత్రి పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా జిల్లాలో విస్తృతంగా నీ అవినీతి దందాలని మొదలుపెట్టి ఎవరిని మాట్లాడకుండా నీ నోటిపారుదలతో అందరినీ కంట్రోల్ చేసుకుంటూ వచ్చావు. అదే 2024 నెల్లూరులో ఎన్డీఏ కూటమికి వైట్ వాష్ అయింది. మొత్తం అన్ని సీట్లు గెలుచుకునే స్థాయికి వెళ్ళి మీరు కుప్పకూలిపోయారు. ఒక్క స్థానాన్ని కూడా మీరు గెలుచుకోలేదు. వైసీపీ అంటే కారణం అనిల్ కుమార్ అని చెప్పి వేళ్ళన్నీ ఆయన వైపు చూస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇదే బాగా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అటువంటి సిచ్యువేషను అనిల్ కల్పించుకున్నాడు కాబట్టే 2024 సాధారణ ఎన్నికల్లో నెల్లూరు ఎక్కడ, నరసరావుపేట ఎక్కడ, నెల్లూరు నుంచి కోరితే వచ్చి నరసరావుపేట ఎంపీ స్థానానికి పోటీ చేసే పరిస్థితి అనిల్ కుమార్కి పట్టింది. అది పనిష్మెంట్. అక్కడి నుంచే ఐప్యాక్ నివేదిక తీసుకున్న జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి నరసరావుపేట ఓడిపోయే సీటు అని అనిల్కి ఇచ్చారు. నరసరావుపేట అయితే ఓడిపోతాడు, రాజకీయాల నుంచి అతన్ని వదిలించుకోవచ్చు అన్న భావన, లేదంటే నెల్లూరు జిల్లాలో అందరి యొక్క అభిప్రాయాలు సేకరించిన తర్వాత అనిల్ ఇక్కడ ఉంటే మేము పోటీ చేయమనో, లేకపోతే అనిల్ని ఇక్కడి నుంచి పంపించండి అనో, ఆయనకి సీట్ ఇవ్వద్దనో చెప్పడం జరిగింది. అందుకనే జూనియర్ జస్ట్ 2 times ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని 7 నియోజకవర్గాలకి పార్లమెంట్గా ఉన్న పల్నాడు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్కి ఆయన వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే అవగాహన లేదు, కానీ గెలుస్తా అనే నమ్మకం అయితే అతనికి బలంగా ఉంది. అందుకనే పగడ్బాలు పలికాడు, ఎన్నో రాజకీయ విమర్శలు చేశాడు, గొప్పలు చెప్పుకున్నాడు, శబ్దం కూడా చేశాడు. శపథం ఏం చేశాడు? 2024 నేను ఎంపీగా ఇక్కడ నరసరావుపేటలో గెలవకపోతే, ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పన్నాడు. మరి ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నాడో తీసుకోలేదో, కానీ ఇప్పుడైతే వైసీపీలో ఇన్యాక్టివ్ పర్సన్గా మిగిలి ఉన్నాడు. కాకపోతే ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడానికే ఆయన ఆలోచన చేస్తున్నాడు. అందుకనే రాజకీయాలకు దూరంగా ఉండి రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడని చెప్పి కూడా సోషల్ మీడియాలో బాగా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్న విషయం ఉంది. 2024 నరసరావుపేట పార్లమెంటు ఎంపీగా అఖండ మెజార్టీతో ఎంపీ లావు కృష్ణదేవరాయలు గెలుపొందారు. ఆ తుఫాన్లో అనిల్ కుమార్ కొట్టుకుపోవడంతో పాటు కనీసం మెజార్టీ కూడా తెచ్చుకోలేకపోయాడు. కనీసం గతంలో వచ్చిన ఓట్లు కూడా వైసీపీకి రాకుండా అక్కడ అడ్రస్ గల్లంతైన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా మిస్ అయ్యాడా, జగన్ వదిలించుకున్నాడా, లేదా ఆయన అడ్రస్ గల్లంతైందా, లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకొని సైలెంట్గా ఉంటున్నాడా? ఇదే అంశం. ఎందుకంటే గతంలో 2024 ముందు చూసుకుంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అనుకుంటూ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవగాహన లేకుండా ఆయన ఏ పడితే వాగ్దానాలు ఇచ్చి అన్ని జిల్లాలో ఆయన యొక్క ప్రాబల్యాన్ని చూపించడానికి, ఆయన యొక్క ఆధిపత్యాన్ని చూసుకోవడానికి పనిచేశారు.
అయితే కనీసం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ముందుకొచ్చి ఆయన ఓటమికి గల కారణాలు ఆయన ఎక్స్ప్లెయిన్ ఆయన మీడియాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఆ తర్వాత అయినా సరే ఎక్కడన్నా రాజకీయ కార్యక్రమాలు వైసీపీ ఏదైనా పిలుపునిచ్చిన కార్యక్రమాలు కూడా ఆయన కనిపించలేదు. కనీసం పోలవరం విషయం మీరు చెప్పండి అని మీడియా అడిగినా కానీ పోలవరం మీద నాకు అవగాహన లేదని చెప్పి మీడియా ముందు మాట్లాడి అబాసు పాలైన పరిస్థితి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి. ఏదైనా రాజకీయాల్లో ప్రజలు అవకాశం ఇచ్చారని చెప్పి ఇష్టానుసారంగా వాళ్ళ సొంత స్వార్థం కోసం దాన్ని తాకెట్టు పెట్టి మరి స్వార్థ ప్రయోజనం కోసం చూసుకుంటే అనిల్ కుమార్ లాగానే రాజకీయ సన్యాసము రాజకీయాల నుంచి బయటికి పోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మన కాంగ్రెస్ గతంలో రాష్ట్ర విభజనప్పుడు ఏదైతే జరిగిందో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏ విధంగా సైలెంట్ అయిపోయిందో హేమాహేమి నాయకులు మొత్తం సైలెంట్ అయిపోయి రాజకీయ సన్యాసం తీసుకున్నారో ఆ విధంగానే ఇన్ ఫ్యూచర్లో వైసీపీకి కూడా అదే గతి పడుతుంది. ఏదైనా వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆయన అండగా ఉంటాడని చెప్పుకొని 2019-24 మధ్య రెచ్చిపోయిన నాయకులు మొత్తం ఇన్ ఫ్యూచర్లో రాజకీయాల నుంచి కనుమరుగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.